బయటికి రారనే విషయాన్ని తెలుసుకోవాలి. రైట్, ఒకసారి కిరణ్ గారికి వెళ్దాం. కిరణ్ గారు, ఇప్పుడు పోలింగ్ రోజున ఐజీ శ్రీకాంత్ మాచర్లకు ప్రత్యేక అధికారికి వెళ్ళారు. నేను చెప్పేది కొత్త డీజీపీ వచ్చిన తర్వాత వేసిన స్పెషల్ ఆఫీసర్. అలాగే రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అక్కడే ఉన్నారు. సస్పెండ్ అయింది మాత్రం బిందు మాధవ్ ఎస్పీ. నేను చెప్పేది సస్పెండ్ అయిన ముగ్గురు ఎస్పీలో ఒక్కళ్ళ సంగతే మాట్లాడుతున్నా, బిందు మాధవ్. మిగిలిన వాళ్ళు కూడా ఇలా ఎవరి రీజన్స్ వాళ్ళకుండా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్యారీ అవుట్ చేసే ఆఫీసర్స్ కింది స్థాయిలో లేరు. డిఎస్పీలు, సిఐలు, వాళ్ళు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్. ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఒక ఎస్పీ ఇచ్చిన డైరెక్షన్స్ని ఇగ్నోర్ చేయటం, ఈయన ఏమన్నా రిపోర్ట్ పైనకి డీజీపీకి చెప్తే వాళ్ళు పర్లేదు లోకల్ వాళ్ళు చూసుకుంటారంటాం. ఎందుకు ఇంత ఉదాసీనంగా ఇంత జరిగితే బిందు మాధవ్ని ఫిక్స్ చేయడంలో, లేకపోతే అలాంటి ఆఫీసర్స్ని ఫిక్స్ చేయడంలో ఈసీ ఏమైనా అత్యుత్సాహం చూపించిందా? ఈసీ కూడా ఏమన్నా పరిధి వ్యవహరిస్తుందా? ముందుగా మహాన్యూస్ వీక్షకులకు, సారీ 99 టీవీ వీక్షకులకు, అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులకు శుభోదయం అండి. ఇక్కడ ఏది జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఒక కారణంగా చూపించటం, లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది భూతత్వాలు పెట్టి చూపించటం వైకాపా నాయకులకు మొదటి నుండి వెనతో పెట్టిన విద్య అండి. ఎందుకంటే ఈ పోలీసు వ్యవస్థని కానివ్వండి, అధికారులు కానివ్వండి, కంప్లీట్గా ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో పూర్తిగా అధికార దుర్వినియోగం చేసింది వైకాపా పార్టీ. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా షాడో సీఎంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు. ఇక్కడ ఉన్నా సరే ప్రతిసారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో వైకాపా పార్టీ ఏ విధంగానూ అంటే ఒక ట్రాక్ అనేది లేదండి. ఎందుకంటే అధికారుల్ని ఇష్టం వచ్చినట్టు వాడటంలో కానివ్వండి, ప్రతిపక్ష పార్టీల మీద పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేయటం కానివ్వండి, అంటే మొదటి నుండి పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ వచ్చి మీకు 45 రోజుల కాలంలో స్ట్రిక్ట్గా ఉండేటప్పటికీ వీళ్ళు దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, లేదంటే వేరే వాళ్ళ మీద, ఎలక్షన్ కమిషన్ మీద అవాకులు చవాకులు పేరటం ఇది కరెక్ట్ కాదండి. ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఎందుకంటే మొదటి నుండి ఈసీ తన పరిధి దాటకుండా మొదటి నుండి అంటే అధికారులను కానివ్వండి, లేదంటే రెవెన్యూ సిబ్బందిని కానివ్వండి అప్రమత్తం చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక, ఏం చేయాలో పాల్పోక ఇలాంటి దుర్వార్తల్ని ప్రచారం చేయడం మొదటి నుండి అలవాటు అండి వైకాపా నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు. అయిపోయిన దాని గురించి కాదు, ఇప్పుడు జరుగుతున్నది చెప్తున్నా కదండి. ఇప్పుడు మీరు చూడండి, గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానివ్వండి అధికారులు బలవటం మొదటి నుండి వైకాపా ప్రభుత్వానికి, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అధికారులు బలవటం జరుగుతుంది. మీ హయాంలో కూడా చివరి రోజుల్లో ఈసీ డీజీపీని పంపించేసింది, ఠాకూర్ని పంపించేసింది, అలాగే సిఎస్ని పంపించేసింది. ఇవన్నీ రెగ్యులర్గా జరిగే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో రెగ్యులర్గా జరిగే యాక్టివిటీస్ సంబంధాలు పెట్టుకుని ఈ రోజున లాస్ట్ లో ఈసీ మాట అంటే తెలుగుదేశం పార్టీ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఈసీని, లేదు అంటే ఎస్పీలు మారుస్తుంది. అవన్నీ కాదు, మీరు ఎక్కడైతే గలాట చేద్దాం అనుకున్నారో, మీరు ఎక్కడైతే గలాట చేద్దాం అనుకున్నారో అక్కడే గొడవలు జరుగుతుంది. హింసాత్మకమైన ఆచరణ కానీ, తాడిపత్రులు కానీ, మీరు ఎక్కడైతే చేస్తున్నారో అక్కడే జరుగుతుంది. తాడిపత్రిలో పెద్దారెడ్డి గారు ఉండింటే వారి ప్రాణానికే ప్రమాదం, వారి కుటుంబ సభ్యులంతా పోయేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడైతే మార్చుకున్నారో అక్కడ మార్చడం కాదు, మీరు ఎక్కడైతే హింసాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో హింసాత్మక ప్రదేశాలు మేము మార్చుకోవాల్సి వస్తే కంప్లీట్ వన్ సైడ్ అయిపోయేది. మేము మార్చాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ కనుక మొదటి నుండి ఇలానే ఉండాల్సి వస్తే 175 మేము అనౌన్స్ చేసేవాళ్ళం. టీడీపీ మీద పడినట్టు, చంద్రబాబు నాయుడు గారి మీద పడ్డట్టు మీ వల్ల అధికారులు బలయ్యారు. మీ షాడో సీఎం వల్ల అధికారులు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఒక అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి
అపధర్మ ముఖ్యమంత్రిగా ఉండి మేము చేసినది కాదు షాడో కదా. సీఎం గా అపధర్మ ముఖ్యమంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉండటం వల్ల అధికారులు బలయ్యారు ఈ రోజున. ప్రతిపక్షాలు గాని తెలుగుదేశం పార్టీ గాని మీరు పోయి కంప్లైంట్ ఇచ్చిన దాన్ని ఎలక్షన్ కమిషన్ ఒబే చేసింది. దాన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ ఒబే చేసిన దాన్ని మీరు దాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఎలా వేస్తారు? తెలుగుదేశం పార్టీ మీద నింద ఎలా వేస్తారు? తెలుగుదేశం పార్టీ మీద నింద ఎందుకు వేస్తారు? అంచుల్లో ఉన్నారు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సహృదయంతో ఒక వారం రోజులు 4 రోజులు ఉండండి, తెలిసిపోతాయి కదా. అంటే ఈ గలాటలు ఎందుకు అనవసరం? ప్రజలను అధికారులను సంతోషంగా ఉండనివ్వండి. ఎందుకు వారి మీద 24 గంటలు అధికారుల మీద ప్రజల మీద ఒక దాడి చేస్తూ వారిని ఒక ప్రత్యేక పథకం ప్రకారం ముందుకు తీసుకెళ్తూ ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు? ప్రజలు అధికారులను సుభిక్షంగా సుఖశాంతులతో నాయకుడి హయాంలో అధికారులు బలయ్యారు. మీ నాయకుడి హయాంలో ఆపితే మీకు ఏదో ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ అవకాశాలు లేవని తెలుసుకున్న తర్వాత ఓపికగా ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు నేను టైం ఇచ్చాను, మీరు సమయంతో పాటించండి. ఓకే, ఇప్పుడు జూన్ 4వ తారీఖున ఎవరేంటో తెలుస్తుంది. ఓకే, ఎవరు ఎక్కడ ఉంటారో, రాష్ట్రంలో ఉంటారా లేకపోతే రాష్ట్రం దాటిపోతారా అనేది జూన్ 4వ తారీఖున తెలిసిపోతుంది. ప్రజల నిర్ణయానికి ఎవరైనా శిరస వహించాల్సిందే. మీ ప్రభుత్వ హయాంలో అధికారులు బలయ్యారు, కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండగా ఏ రోజు అధికారులు బలవలేదు. ఇప్పుడు ముఖ్యంగా ఒకటి చెప్పేది ఏంటంటే, మేము ఇద్దరిని ఎక్కడైతే మార్చామో అక్కడే గొడవలు జరిగినాయి అంటున్నారు. అంటే మిగతా వాళ్ళని మీరు ఎక్కడైతే కావాలని పెట్టుకున్నారో మీరు పెట్టుకున్నట్టయినా దానికి ఒప్పుకుంటారా? మీరు పెట్టుకుంటారా? వినింది ఎలక్షన్ కమిషన్ ఒబే చేసింది పథకం ప్రకారం చేయించుకొని రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ఏదో ఒకటి దీన్ని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఇది కాదు, కుదరదు. మీరు మాట్లాడేది ఎలా ఉందంటే, దొంగని దొంగ అంటే దొంగ హిందూ మాధవ్ అనే వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్, చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆయన బలి చేశారు. మీరు ఎస్పీని వీళ్ళని గుర్తులో పెట్టుకుని మీరు బలి చేశారు. ఒకసారి రవికిరణ్ గారి దగ్గర, రవికిరణ్ గారు మొత్తం సంఘటనలన్నీ చూస్తున్నారు సార్. వరుస వెంబడి జరుగుతున్న సంఘటనలు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా